హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చరికి అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ ఏప్రిల్లో రాబోయే మొబైల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకి మార్చిలో చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. అలాగే ఈ ఏప్రిల్లో కూడా మనకి చాలా మంచి ఫోన్స్ అయితే రాబోతుంది. దాదాపు 10 ఫోన్ల దాకా అయితే మనకి ఈ ఏప్రిల్ లాంచ్ అవబోతున్నాయి అనమాట. ముందుగా మనం కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే, సో ఐక్యూ నుంచి ఐక్యూ Z10 సిరీస్ అయితే రాబోతుంది. ఐక్యూ Z10 సిరీస్లో మనకి ఐక్యూ Z10 అలాగే Z10 X అయితే ఉండబోతుంది. సో Z10లో మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉండబోతుంది. అలాగే ఈసారి ఇందులో హైలైట్ ఏంటంటే మనకి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. సో సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూస్ చేసిన తర్వాత చాలా ఫోన్స్లో మనకి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అది చూసుకుంటూ పోతే దాదాపు 7000 నుంచి 8000 9000 దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే బ్యాటరీ సైజ్ అనేది చిన్నగా ఉన్నా కానీ కెపాసిటీ మాత్రం పెరుగుతూ వెళ్తుంది అనమాట. అలాగే 45 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. అరౌండ్ మీకు ఇది 20,000 రూపీస్ లోపు అయితే లాంచ్ చేయొచ్చు ఐక్యూ Z10 అయితే. ఇంకా Z10 X గురించి మాట్లాడుకుంటే ఇది సేమ్ వివో T4X ఉంది కదా, సేమ్ అదే స్పెక్స్తో వస్తుంది. రీబ్రాండ్ చేసి తీసుకొని వస్తున్నారు. సో అమెజాన్లోనేమో ఐక్యూని అమ్ముతారు, ఐక్యూ Z10 Xని. ఫ్లిప్కార్ట్లో వచ్చరికి వివో T4X అయితే ఉంటుంది. సో ఐక్యూ Z10 X మీకు ఒక 1000 రూపాయలు తక్కువకే వస్తుంది కాబట్టి అది మీకు బెటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా అదే స్పెసిఫికేషన్తో వస్తుంది కాబట్టి అది స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయట్లేదు. అంటే మోటో నుంచి ఒక ఫోన్ రాబోతుంది, మోటో Edge 60 ఫ్యూజన్ అని చెప్పేసి. పోయినసారి 20,000 రూపీస్ లోపు ఒక బెస్ట్ ఫోన్ సజెస్ట్ చేయమంటే నేనే కాదు ప్రతి ఒక్క క్రియేటర్ సజెస్ట్ చేసిన ఫోన్ వచ్చేసరికి మోటో Edge 50 ఫ్యూజన్ అనమాట. దాని సక్సెస్ ఇప్పుడు మనకి మోటో Edge 60 ఫ్యూజన్. సో ఈ ఏప్రిల్ మొత్తంలో నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించిన ఫోన్ ఇది ఒకటే అనమాట ఎక్కువ. ఎందుకంటే చాలా మంచి స్పెక్స్తో వస్తుంది. కాకపోతే ప్రాసెసర్ ఒకటే మనకి స్నాప్డ్రాగన్ 7 ప్రాసెసర్ తీసుకొని వస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ వీళ్ళు MediaTek Dimensity 7400 ప్రాసెసర్కి అయితే వెళ్ళారు. అలాగే 6.67 నుంచి 1.5K POL డిస్ప్లేతో ఉండబోతుంది అనమాట. ఇది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఈసారి ఈ ఫోన్లో మేజర్ చేంజ్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నారు. ఇది మనకి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తారా లేకపోతే 50 మెగాపిక్సెల్ యాడ్ చేస్తారని మాత్రం కన్ఫర్మ్గా అయితే లేదు. రూమర్స్ ప్రకారం అయితే ఒక టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేయబోతున్నారు. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5800 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. IP69 రేటింగ్తో మనకి ఈసారి ఈ ఫోన్తో వస్తుంది. అరౌండ్ మనకి 20,000 రూపీస్ లోపు అయితే ఈ ఫోన్ రాబోతుంది. ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా ఈ లిస్ట్లో ఏప్రిల్లో ఎప్పుడు వస్తే మనకి తెలియని కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చరికి పోకో F7 సిరీస్ అనమాట. ఈ లైనప్లో మనకి 3 ఫోన్స్ అయితే ఉండబోతున్నాయి. పోకో F7, S7 Pro అలాగే F7 Ultra అని చెప్పేసి. F7లో మనకి స్నాప్డ్రాగన్ 8 సెలెక్ట్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. F7 Proలో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే F7 Ultraలో వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. F7 అలాగే F7 Pro ఈ రెండు ఫోన్స్ మన ఇండియాలో చూడొచ్చు. F7 Ultra మనం చూడలేము, ఎందుకంటే 8 Elite ప్రాసెసర్ అంటే 50,000 పైన దాని మార్కెట్ అనమాట. సో అక్కడ పోకోని ఎవరు కొనరు, అందుకే దానికి మార్కెట్ లేదనమాట మన ఇండియాలో. సో మేబీ మనకి పోకో F7 Ultra మన ఇండియాలో చూడకపోవచ్చు. F7 Pro అలాగే F7 రెండు ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో మనకి ప్రాసెసర్ మేజర్ చేంజ్ అయితే ఉంటుంది, మిగతా అన్ని స్పెక్స్ మీకు రిమైనింగ్ సేమ్ అయితే ఉంటాయి. డిజైన్లో కొంచెం చేంజెస్ తీసుకొని వస్తారనమాట. సో ఈ ఫోన్స్ మనకి ఈ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయో వెయిట్ చేసి అర్థమవుతుంది. చైనాలో మాత్రం మనకి మార్చ్లో లాంచ్ అవబోతున్నాయి. సో ఎగ్జాక్ట్గా లాంచ్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ తెలుస్తాయి అనమాట. ఇంకా రూమర్స్ ఏం రావట్లేదు ఈ ఫోన్స్ గురించి. ఇంకా వివో నుంచి ఒక కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే రాబోతుంది. ఇప్పుడు మనకి మొత్తం కాంపాక్ట్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తుంది కదా ఇండియాలో అయితే. వివో నుంచి వివో X200 Pro Mini రాబోతుంది. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. ఎప్పుడో వివో X200 సిరీస్లోనే లాంచ్ చేస్తారు, కాకపోతే మన ఇండియాకి తీసుకొని రాలేదు. ఈ ఏప్రిల్ ఈ ఫోన్ అయితే మనం చూడొచ్చు. ఇది మనకి 6.31 ఇంచ్ అయితే వస్తుంది, 1.5K AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో కెమెరాస్ అనేవి దీనిలో మెయిన్ ప్రయారిటీ కాబట్టి కెమెరాస్ చాలా బాగుంటాయి. చూడాలి మరి ఏ ప్రైజ్లో తీసుకొని వస్తారు. వివో H200 Pro మనకి 1,00,000 రూపాయల దగ్గర అయితే ఉంది. X200 వచ్చేసరికి 60,000 దగ్గర అయితే ఉంది. ఈ రెండింటికి మధ్యలో అయితే మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఏప్రిల్లో ఇండియాలో అయితే. ఇంకా OnePlus నుంచి కూడా ఒక కాంపాక్ట్ ఫోన్ అయితే రాబోతుంది. OnePlus 13 mini లాగా కానీ OnePlus 13T లాగానే తీసుకొని రావచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట ఇండియాలో. మేబీ ఏప్రిల్లో కానీ మేలో కానీ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా వివో నుంచి ఒక ఫోన్ రాబోతుంది. ఆఫ్లైన్ టార్గెట్ ఆడియన్స్ కోసం అయితే ఒక ఫోన్ తీసుకొని వస్తున్నారు, వివో V50e అని చెప్పేసి. ఈ ఫోన్లో మీకు సేమ్ V50 లాగే ఉంటుంది, కొంచెం డౌన్గ్రేడ్ చేసి తీసుకొని వస్తారనమాట. ఇది కూడా మనకి ఏప్రిల్లో అయితే లాంచ్ అవబోతుంది. ఇంకా CMF నుంచి ఒక ఫోన్ రాబోతుంది, CMF Phone 2 అని చెప్పేసి. దీని డిజైన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఒక ఎక్స్ట్రా కెమెరా కనిపిస్తూ ఉంది. మేబీ ఇది అల్ట్రా వైడ్ కెమెరా అయి ఉండొచ్చు. రిమైనింగ్ స్పెక్స్ అని మనకి CMF Phone 1 లాగే ఉంటాయి. కాకపోతే ప్రాసెసర్ వచ్చరికి ఈసారి స్నాప్డ్రాగన్ 7400 ప్రాసెసర్ రాబోతుంది. అరౌండ్ మనకి ఇది 15,000 రూపాయల లోపు అయితే లాంచ్ చేయొచ్చు. ఇంకా సామ్సంగ్ నుంచి ఒక ఫోన్ రాబోతుంది, సామ్సంగ్ S25 Edge అని చెప్పేసి. ఈ ఫోన్ కూడా
ఇండియాలో చూడొచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో వస్తుంది. స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ లైనప్లో అయితే మనకి సిరీస్లో. సో ఈ ఫోన్ ఎప్పటి నుంచో టీస్ చేస్తూ ఉన్నారు. సామ్సంగ్ S25 లాంచ్ ఈవెంట్లో కూడా మనం ఫోన్ అయితే చూసామన్నమాట. సో ఈ ఫోన్ మనకి ఏప్రిల్లో రాబోతుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. మిగతా రిమైనింగ్ స్పెక్స్ మనకైతే అటువంటి తెలియదు, ఇది రూమర్స్ ప్రకారం మాత్రమే వస్తుందని చెప్తున్నారు అనమాట. మేబీ ఇది మనకి ఏప్రిల్ అయితే మనం ఇండియాలో చూడొచ్చు. అండ్ అలాగే రియల్మీ నుంచి రియల్మీ 14 రాబోతుంది. రియల్మీ 14 సిరీస్లో 14 Pro, 14 Pro Plus అలాగే 14X 3 ఫోన్స్ లాంచ్ అయినాయి. 14 ఒకటే బ్యాలెన్స్ ఉంది. రియల్మీ P3 రీబ్రాండ్ చేసి మనకి ఈ ఫోన్ లాగా తీసుకొని రావచ్చు. ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 6S10 ప్రాసెసర్ కానీ 7400 ప్రాసెసర్ కానీ ఉండొచ్చు. సో ఈ రెంట్లో ఏదో ఒక ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. ఒక అరౌండ్ మనకి 18,000 రూపాయల లోపు అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా ఏప్రిల్లో లాంచ్ అయిపోయి మొబైల్స్ అయితే. సో ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి నేను తెలుసుకుంటాను అనమాట. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి కూడా. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇల్లు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ వాస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ అండ్ జై హింద్.